హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర ఉన్నాము. అతడు పేరు విన్నా, అతడు విజువల్ చూసిన అక్రమార్కులకి దడదడలాడుతుంటది. అక్రమార్కుల గుండెల్లో ఒక విక్రమార్కులా ఉంటాడు. పరిచయం అక్కలేని పేరు, అభిమానం హృదయమే తన ఇంటి పేరు చెప్పవచ్చు. చరిత్రలో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీద చరిత్రలు ఉంటాయంటూ ఎన్నోసార్లు కూడా మన మీడియా ముందు రావడం జరిగింది. అతడు ఎవరో కాదండి, గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టీవీ. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నా సార్? బాగున్నా సార్. ముందుగా సార్ నాకు యాక్చువల్ ఇప్పుడు నేను అభిమానం, నేను చాలా రోజు మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అభిమానం నాకు అవకాశం దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సార్ నా ఫస్ట్ క్వశ్చన్ సార్, మిమ్మల్ని పైల్వాన్ అనాలా లేకుంటే గోల్డ్ మ్యాన్ అనాలా, దర్గా చిన్న పైల్వాన్ గౌడ్ అనాలా, మిమ్మల్ని ఏమని సార్? అసలు దర్గా చిన్న పైల్వాన్ అంటారు చాలా మంది, అంతే మామూలుగా నేమైతే అదే ఉంది పబ్లిక్ లో అంతా. వేరే ఏంటంటే వేరే అనేసి దర్గా అనేస్తే గుర్తుపడతారు పబ్లిక్ అన్నట్టు. దర్గా అది నేమ్ ముందర నుంచి అది వచ్చేసింది. అసలు దర్గా రావడానికి కారణం ఏంటి సార్? పేరు ఎక్కడ ఉంటారని తెలియదు కదా చాలా మంది. దర్గా అంటే ఏరియా వస్తుంది సార్. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది సార్. అంటే కొంతమంది కొన్ని ఎడిక్ట్ అవుతుంటారు. సో లైక్ కొంతమంది ఫోన్లు అంటే పిచ్చి ఉంటుంది, ఆరోగ్యం పిచ్చి ఉంటుంది. సో మిమ్మల్ని చూసిన ప్రతిసారి గోల్డ్ అనిపిస్తుంటుంది. అసలు రీజన్ ఆ గోల్డ్ ఉన్న కారణం ఏంటి? మీకు ఇష్టమా మీ లైఫ్ స్టైల్ సార్? గోల్డ్ అంటే మామూలు క్వశ్చన్స్. గోల్డ్ అంటే తెలంగాణకి అందరు వేసుకుంటది, నేను ఒక్కని కాదు 200 మందికి ఇస్తుంది హైదరాబాద్ లో. మీకున్న స్పెషాలిటీస్ చాలా మంది గోల్డ్ వేసుకున్నారు, కానీ గోల్డ్ మ్యాన్ అంటే మీరే గూగుల్ గోల్డ్ మ్యాన్ కొట్టే మీ పేరు వస్తుంది. సో వాట్ ఇస్ ద స్పెషాలిటీ అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫస్ట్ మంచిది, హ్యాపీ కదా. అందరికన్నా మనకు గుర్తింపు ఎక్కువ వచ్చింది అందరికన్నా. 10 రాష్ట్రాలు అన్ని, ప్రతి రాష్ట్రాలకి ఫోన్ చేస్తారు. అట్లా పేరు అనేది మంచిగా వచ్చింది. మనం గోల్డ్ పేరు గురించి వేసుకోలేము, కానీ వేసుకోవాలని వేసుకున్నాం. మంచి హ్యాపీగా ఉంటే ఫంక్షన్ ఉంటేనే వేస్తాయి ఎక్కువ. ఈ మధ్య ఇంటర్వ్యూలో వేసుకోమంటే అప్పటి నుంచి వేస్తున్నాం. సార్ ఇప్పుడు గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ అంటే కొంతమందికి భయం వేసి ఉంటుంది సార్. అంటే మీతో మాట్లాడాలన్నా కూడా అయ్యో వద్దు, సాధారణకృతే అసలు తట్టుకోలేరు అని అంటారు. సో మేము కూడా చాలా వెల్ ప్రిపేర్ అయ్యి వచ్చినాము, మీరు ఇద్దరు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలని. సో మీరు చెప్పండి సార్, మిమ్మల్ని అన్న అనాలా లేకుంటే సార్ అనాలా, ఏమంటారు? అన్న అంటేనే హ్యాపీ ఎవరైనా. తెలంగాణ అంటే స్పెషల్ అన్ననే కదా, ఆంధ్ర సైడ్ అంటే సార్ అంటారు. చాలా మందిని చూసాం సార్, చాలా మంది పైల్వాన్ చూసాము, కానీ గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ అంటే ఒక స్పెషాలిటీ ఉంది. అంటే మీకు వాళ్ళకున్న సంబంధం ఏంటి సార్? అంటే ఎటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంది సార్? అసలు డిఫరెంట్ ఏం లేదు. ప్రజలలో నేమ్ అనేది మనం మంచి పనులతో వస్తుంది. అది ఒకటి గోల్డ్ వేసుకొని అయిపోదు, ప్రజలకు మంచి పని చేయడము ఏమైనా అట్లా పేరు అనేది అట్లా వస్తుంది. ఒకటేనే మనం ఇంట్లో కూర్చొని గోల్డ్ వేసుకుంటే రాదు పేరు. ప్రజలకు పని చేయాలి, ఏమైనా కష్టం ఉన్నప్పుడు ఆదుకోవాలి, ఏదైనా ఉంటే అట్లా పేరు వచ్చింది బాగా. సార్ ఓకే, అది ఓకే సార్. మా పైల్వాన్ అనే పేరు ఎలా వచ్చింది సార్? మరి పైల్వాన్ మా ఫాదర్ కుస్తీలు నేర్పిస్తాడు. ఎల్లరేడు కూడా తాలీం ఉంది కదా, 20 తాలీమ్స్ ఉన్నాయి మాకు హైదరాబాద్ లో. అట్లా కుస్తీలు మా ఫాదర్ నుంచి వచ్చింది. అది పైల్వాన్ అనేది ఇప్పుడు చాలా మంది మా ఫాదర్ కిందనే నేర్చుకోరు చాలా మంది. కుస్తీ దంగళ్ళు మనం ఇట్లా మట్టి ఉంటుంది అందులో కుస్తీలు కూడా నడిపిస్తారు. ఇంటర్నేషనల్ బి గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి దాంట్లో. మా ఫాదర్ కింద నేర్చుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి. సార్ మీరు కూడా కుస్తీ వచ్చా సార్? మీకు వచ్చా? వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 5 years ఉన్నప్పటి నుంచే పోతుండే మా ఫాదర్ కుస్తీలు కొట్లాడుతుండే. అట్లా చిన్నప్పుడు, ఇప్పుడేం కాదు, ఫస్ట్ అక్కడనే ఉండే మేము, కృష్ణానగర్ సైడే ఉండే ఫస్ట్, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. సార్ మీరు మీ ఫాదర్ గారు కుస్తీలు నేర్పించారు సార్, మరి మీరు ఎవరికైనా కోచింగ్ ఇస్తున్నారా? మీరు నేర్పిస్తున్నారా ఎవరికైనా? ఇప్పుడు అంతే జిమ్లు అయిపోయినాయి. ఇప్పుడు అప్పట్లో లేదు కదా, ఇప్పుడు కోచింగ్ ఓల్డ్ టైప్ కొంతమంది చేసుకుంటారు. అట్లా ఎల్లరెడ్డి సీనన్న అని ఆడ నేర్పిస్తాడు ఎల్లరెడ్డిగూడెంలో. కొన్ని చాలా కొన్ని సంతు అని మన ఇసుగూడలు ఉంటాడు, ఆడో తాలీం ఉంది. చిన్న సిరిసిల్ల మన ఇంటి పక్కకు ఒక తాలీం ఉంది. అట్లా అందరికి ఇప్పుడు నవీన్ యాదవ్ వీళ్ళకి అప్పుడు కుస్తీలు నేర్చుతుంది. వీళ్ళంతా వెంకటేష్, నవీన్, చిన్న సిరిసిల్ల మన చాలా మంది అట్లా తాలీం ఇంటి పక్కే ఉంటుంది. సిరిసిల్ల మన ఇంటి పక్క తాలీం. సార్ ప్రస్తుతం ఉన్న యూత్ సహజంగా పైల్వాన్ అంటే ఏమంటే ఒక సెటిల్మెంట్ చేసే వాళ్ళేమో, దందాలేమో, రౌడీలేమో అనుకుంటారు. సో మీరేం చెప్పగలరు సార్? అంటే ఇప్పుడున్న యూత్ కి, ఇప్పుడున్న సమాజానికి పైల్వాన్ అంటే మీనింగ్ ఏంటంటే మీరేం చెప్పదలుచుకుంటారు? పైల్వాన్ అంటే కుస్తీ కొట్లాడే పైల్వాన్. చాలా మంది తెలియదు పైల్వాన్ అంటే ఏదో అనుకుంటారు, అది కాదు. కుస్తీలు కొట్లాడే వాళ్ళని పైల్వాన్ అంటారు. ఇంతకుముందు ఇప్పుడంటే ఓర్వాడు పైల్వాన్ పెట్టుకుంటారు, కానీ అట్లా కాదు. కుస్తీలు కొట్లాడి తాలీంలు ఉంటే, దంగలు అవన్నీ ఉంటేనే పైల్వాన్ అని పేరు వస్తుంది. సార్ మీరు చూడడానికి చాలా రాజసం లాగా, అంటే ఒక రాజు లాగా చాలా బాగా అనిపిస్తుంది సార్. మీ మీద గోల్డ్ గానీ అసలు ఎంత వరకు ఖర్చు ఉంటుంది సార్? అంది
ఖర్చు చేయించుకోవాలి గోల్డ్. ఎంతవరకు ఉంటుంది సార్? ఎంత వాల్యూ ఉంటుంది? ఇప్పుడు 1,15,000 అయింది కదా, 1,10,000 అయింది ఇప్పుడు. నేను 50,000 వెళ్ళినప్పుడు చేయించిన, ఇవేదో మొన్న రీసెంట్ గా చేయించిన, అంటే కొత్త చేంజ్ చేయించిన, అప్పుడప్పుడు చేంజ్ చేపిస్తా, ఉంగరాలు చేంజ్ చేయించిన మొన్న. ఎందుకు సార్ మీకు అంత గోల్డ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఇష్టం అంటే తెలంగాణ అంటే గోల్డ్ ఎవరేస్తే అంత మంచి వాల్యూ అన్నాడు. మ్యారేజ్ ఎలా పోయినా ఏడ పోయినా కొత్త గుర్తింపు వస్తుంది. గోల్డ్ అంటేనే హ్యాపీ కదా, అది ఎవరైనా ఇంతమంది వేస్తారు, మనం చూసి 100 మంది వేసారు. ఇప్పుడు ఇంతకుముందు నేను వేసినప్పుడు ఓళ్ళు వేసుకుపోతుంది, ఇప్పుడు అన్ని రోడ్లు కూడా వచ్చేసినాయి, ప్రతి ఒక్కటి వేసేసుకుంటారు. సహజంగా గోల్డ్ మ్యాన్ అంటే మీరు అందరూ తెలుసు, మీ మనసు కూడా చాలా గోల్డ్ అని చాలా విన్నాము. అంటే ఇప్పుడున్న అభిమానులు మిమ్మల్ని చాలా మంది కూడా లైక్ చేస్తుంటారు కదా, సో మీ అభిమానుల గురించి మీరు ఏమనుకుంటారు సార్? మీ అభిమానులు వచ్చి మిమ్మల్ని కలుస్తుంటారా? కలుస్తుంటారు. ఎవరైనా కష్టపడి ఎవరైనా సాధించుకోవాలి. మనం హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా సాధించగలుగుతాం. యూత్ అయినా ఎవరైనా, మనం ఇప్పుడు నేను ఒకటేసారి రాలేను కదా, కింది స్థాయి నుంచే వస్తాం. మనము ఫస్ట్ మిడిల్ క్లాస్, మామూలు నుంచి ఒక స్థాయి రావాలంటే ఎంతో కష్టపడాలి. ఉట్టిన ఇంట్లో కూర్చొని నేను మంచిగా లేదు, నా పక్కోడు ఇంటి పక్కోడు మంచిగా అంటే మనం ఫెయిల్ అవుతాం. మనం పోటీగా మంచి వాళ్ళని తీసుకోవాలి, మాయసుంటోళ్ళం కొద్దిగా ఎదిగిన వాళ్ళని తీసుకుంటే మనం అట్లా కావాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచిగా కావాలని ఒక పట్టుదల ఉండాలి. మనిషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల లేకపోతే మనం ఏడేనున్న గొంగడ ఆడిన అన్నట్టు ఏడుంటే అన్ని ఇంటికాడ ఉంటాం. చదువు అయినా ఏదైనా, ఒక మనిషి పైసా కమ్మించాలన్నా, చదవాలన్నా, ఒక సిస్టమ్, మనకు ఒక పట్టుదల ఉన్న మనిషి ఏదైనా సాధించాలి. సార్ మీ ఇంట్లోకి ఎంట్రీ కాగానే ఒక రాజకోటలకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది సార్. నిజంగా అంటే గతంలో బుక్స్లలో చూసాము, రాజులు ఎట్లుంటారు, రాజు కోటలు ఎట్లుంటే బుక్స్ లో చూసాం, కానీ ఫస్ట్ టైం ఇండియా రాగానే ఈ రకంగా రాజు కోట లాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ రకంగా ఎందుకు డిజైన్ గా ఎంత కట్టించారు అంటే ఏం చెప్తారు సార్? యుఎస్ లో ఉండే అది మన వైట్ హౌస్ ఉండే అట్లా డిజైన్ పెట్టుండే వెల్యువేషన్. దానికి ఇప్పుడు 30 సంవత్సరాల కింద కట్టినా నేను, ఇప్పుడు కాదు, 30 years కిందనే అంత వెల్యువేషన్ ఇల్లు ఎంత కడతాం, వెల్యువేషన్ అంత ఖర్చయిందని. అప్పుడు వైట్ హౌస్ ఉంటారు అనమాట, అట్లా స్తంభాలు ఇట్లా పెద్దగా వచ్చి అట్లా ఉంటారు. అట్లానే అట్లా ఇది అదే కొత్త ఎంట్రల్ డిజైన్ ఇది. సార్ ప్రజెంట్ సార్ ఇట్లా ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకు ఇది కాకుండా ఇంకా మీరు అన్నారు కాబట్టి మీకు కూడా మన ఫారెన్ లో అమెరికాలో కానీ మీకు సొంతంగా ఇండ్లు ఉన్నాయా? ఓకే, ఇదే ఉంది, కృష్ణనార్లు ఉన్నాయి అక్కడ, రెంట్కి ఇచ్చేసి అంతే. ఇంకా వేరేదేం లేదు. ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు, పైసలు కూడా ఎక్కువ పోవద్దు, ఉన్న దాంట్లో తృప్తి పడి హ్యాపీగా ఉండాలి కథ. సార్ మీరు చూస్తున్నా చాలా అద్భుతంగా చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మీరు అసలు ఎంతవరకు చదువుకున్నా సార్ అంటే తెలుసుకోవచ్చా? అప్పుడు అదే గొప్ప కదా, 10th మా ఏజ్లో అదే ఎక్కువ, 10th వరకు చదువుకుంటే గొప్ప. ఓకే, మీరు టాపర్ సార్ మీ స్కూల్లో? ఏ టాపర్ లేదు. అంటే ఒకటి ఉంది సార్, బ్యాక్ బెంచెస్ దేశం వెళ్ళినట్టు చూడండి మనం చూస్తున్నాం. సో మీరు కూడా బ్యాక్ బెంచెస్ అంటున్నారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగారంటే, ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసుకున్న వ్యక్తులు కూడా మీ స్థాయి వరకు రాలేకపోతున్నారు. చదవలేము కదా, మొత్తం బిజినెస్ మీద ఫోకస్. చదివిన వాళ్ళేమో చదువు మీద వెళ్ళిపోతుంది. మన ఏజ్ కమాంచేది ఏముంటే 21 నుంచి 30 వరకు కమాంచుకుంటే, దాని తర్వాత 30 దాటినాక మనం ఏం చేయాలంటే కుదరదు. ఆ ఏజ్ లోనే కమాండ్ చేసేయాలి. డబ్బై ఓ స్థాయి రావాలంటే పెద్ద 35 years దాటితే అసలు మనం ఏం చేయలేము. ఆ ఆలోచన అనేది రిలీఫ్ ఉండవచ్చు ఆ టైంలో. ఇప్పుడున్న యూత్ అంటే మీ టైంలో యూత్ వేరు, ఈ టైంలో వేరు సార్. ఈ టైం అందరూ ఐపీఎల్స్ అని, బిగ్ బాస్ అని ఈ రకంగా అవుతున్నారు. సో మీ టైంలో మీరు ఏ రకంగా యూత్ కు ఏ మిస్ ఇస్తారు, ఇప్పుడున్న యూత్ కి ఏ రకంగా మిస్ ఇస్తారు అంటే? పేరుగా మార్చాలి. ఇప్పుడు కిషన్ ఉంది, ఆడ రోడ్ మీద వాడితే ₹1,00,000 సామాన్లు పంపిస్తారు, రూపాయి ఇచ్చేది అవసరం లేదు. గోల్డ్ షాప్ ఉంది, పేరు చెప్తే పంపిస్తారు, పైసలు కట్టేది అవసరం ఉన్నది, ఎప్పుడైనా మెల్లంగా ఇచ్చుకుంటాం. అట్లా పేరు సంపాదించాలి మనిషి. కిషన్ ఈడికెళ్ళి ఆడ వరకు అడుగుతున్నా, వాళ్ళు పేరు చెప్తే పంపించేస్తారు. పేరు సంపాదించడం ముఖ్యం, పేరుతోటి పైసలు వస్తుంది. సో మీరు చెప్పండి సార్, పేరు కావాలా డబ్బులు కావాలా అంటే మీరు ఏం చెప్తారు సార్? డబ్బులు వస్తాయి, పేరుతో డబ్బులు వస్తాయి. పేరు ఫస్ట్ కదా, పేరు సంపాదించడానికి నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడున్న అందరూ డబ్బు వెంట పరిగెడుతున్నారు కదా సార్, మీరు ఏం చెప్పదలుచుకోవాలి? ఇంకా పరిగెడితే సక్సెస్ కాదు. డబ్బులు నీకు 1,000 కోట్లున్నా 1,00,000 కోట్లున్నా పేరు ఉండాలి మనిషి. పేరు లేకపోతే వేస్ట్. పేరు ఖచ్చితంగా, పేరు సంపాదించినాక పైసలు పోయి అట్లా కమాంచాలి. రెండు ఉండాలి, పేరు ఉండాలి, పైసలు ఉండాలి. కానీ పేరు లేని పైసా ఉండి వేస్ట్. అది ఎవరు గుర్తించారు. మనిషి భూమి మీదకి వచ్చింది తెలియదు, చచ్చిపోయేదాకా తెలియదు. పేరు సంపాదించాలి కంపల్సరీ.
సార్ మీరు చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది కదా అని చాలా మంది కనిపిస్తుంటది. సో మీకు ఎప్పుడు అనిపించింది సార్ నేను కూడా నా దగ్గర పలుకుబడింది సినిమా ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది ఈ రోజు అనిపించిందా? కృష్ణనగర్ అంటే సినీ ఫీల్డ్ అంతా పరిచయాలు. నన్ను ఎమ్మెల్యే ఇట్లా చేయన్న బాగుంటుంది, నేను పోలే, ఎన్నిసార్లు అడిగారు చాలా. సినీ ఫీల్డ్ అంతా పరిచయాలి కదా, మొత్తం పొద్దున్న లేసి కృష్ణనగర్లోనే ఉంటుంది సినీ ఫీల్డ్ అంతా. సరే నాకు నా దాకా వచ్చింది సార్ అంటే మీ స్టోరీ మీద ఒక సినిమా రాబోతుందంట, ఒక బయోపిక్ రాబోతుందంట, నిజమేనా సార్? వస్తుందా రావట్లేదు సార్? దానికి మీరే ప్రొడ్యూసర్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సార్ అడిగారు ప్రొడ్యూసర్లు, ప్రొడ్యూస్ చేయన్నా మంచిగా ఉంటుంది కానీ నడుస్తుంది ఇట్లా. సో మీరు ఒకరు మీ సినిమాని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏ హీరో ఎవరు పెట్టుకుంటారు, డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? మీరే ఉంటారు లేకుంటే? నాకు మనకి ఉంటుంది వేరే, మనం కలిసి ప్రొడ్యూసర్ వరకు అంతే, మాదే అవుతాం అంతవరకు. కానీ డైరెక్టర్ రైటర్ అవన్నీ వేరే. సార్ మీరు అంటే సహజంగా చిన్నగా మాట్లాడినట్టు మీ దగ్గర రావడానికి కొంతమంది భయపడుతుంటారు. ఎందుకంటే సార్ అంటే మీరు ఏమన్నా నేరాలు కానీ ఏమన్నా చేశారా అసలు? అంటే తెలుసుకోవచ్చా అసలు? ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? బ్యాక్గ్రౌండ్ లేదు, ఉట్టిగా ఉంటుంది. పేరేంటి ఎందుకు భయపడతారు? ఒకప్పుడు చేసినాం కేసెస్, చాలా కేసులు జరిగినాయి. అట్లా చేసినందుకు ఇప్పుడు ఒక నేమ్ అంతే. ఇప్పుడు వద్దు ఆ కేసులు జైలు పని తిరుగుడు వద్దు అన్నట్టు అవన్నీ క్లోజ్ చేసుకొని మంచిగా సిస్టమ్గా పోతే బాగుంటుంది అన్నట్టు అప్పటి నుంచి పైసలు కమాయించుడు పక్క జరుగుతున్నాం. మనకి తెలుసుకోవచ్చా సార్ మీకు ఇంచుమించు ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయా? నా మీద అన్ని అయిపోయినాయి, 200 కేసులు దాకా ఉంటాయి. 200 కేసులు ఎట్లా హ్యాండిల్ చేసేసారు? 10 కేసులు వేస్తారు. అట్లా అనిపిస్తుంది మీకు 200 అంటే. ఒకసారి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు రైలు రోకో బస్సు పిలిపిస్తుండే టీఆర్ఎస్ ఇచ్చినప్పుడు అట్లా చేసినప్పుడు ఒక్కొక్కసారి 10 కేసులు ఇస్తారు. ఓ ల్యాండ్ మీద ఒక కేసులో పట్టుకురు అనుకో ఒకటే బెయిల్ ఉంటుంది, దానికి 10 కేసులు ఇస్తారు. 5 కేసులు 6 కేసులు అట్లా ఇస్తారు. సార్ గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ గారికి బీఆర్ఎస్ అండా ఉంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన పేరు చాలా హవా నడిచింది. ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత తన వాల్యూ తగ్గిందని బయట టాక్ సార్. దానికి మీరేమంటారు? అట్లేం లేదు. బీఆర్ఎస్ నేను పార్టీలు లేను అప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళలేదు, టీఆర్ఎస్లో వెళ్ళలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నా, బీఆర్ఎస్ అయినాక నేను పోలే పార్టీలో, అప్పటి వరకే ఉన్నా. పేరు పార్టీలతో పేరు ఉండదు, మన పేరు మనకు వస్తుంది. పలానా సైడ్ మీద పోయారు అనుకోరన్నా, అరే పలానా మా అన్న అగ్రిమెంట్ చేసుకున్నా అది క్లియర్ అయిపోతుంది ల్యాండ్ అట. కానీ నేను వేడిపి వస్తుంది అట్లా చాలా మంది పేరు చెప్పి చేసుకుంటారు క్లియర్ ల్యాండ్. అట్లా పేరు వాడుకుంటారు, చాలా మంచి గురించి వాడుకోవాలి, చెడు గురించి అయితే వాడద్దు. వాడితే అది మెసేజ్ వస్తేనే పిలిపిస్తాం. సార్ కోర్టుల గురించి కానీ న్యాయ వ్యవస్థల గురించి కానీ అసలు మీరు ఏమనుకుంటారు సార్? అని కోర్టులు న్యాయ వ్యవస్థలు మంచిగా నడిచేవాటికే కదా ఇప్పుడు అందరు భయానికి పనిచేస్తారు. మంచిగా కవితను అరెస్ట్ చేయలేదా? ఎన్ని కోట్లు ఉంటాయి, 100 కోట్లు ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా ఆ సిస్టమ్ ఉండేవాటికే ఈ లీడర్లు భయపట్టుకుంటా కొద్దిగా ఎప్పటికైనా అరే మనం జైలు పోవాల్సి వస్తాను భయానికి కొద్దిగా తగ్గిస్తుంది. లేకపోతే చలివిడిగా చేస్తుండే. లేకపోతే చెప్పి కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉండగా మీతోనే పడుతుంది అంటే మీరు సెటిల్మెంట్ చేసేంత వరకు ఎందుకు వస్తుంది సార్ ప్రజలు? అంటే మీరు ఏం చెప్తారు? సివిల్ మ్యాటర్లు కదా, ఇప్పుడు భార్య భర్తలు కోర్టులో ఉన్నాయి, కేసులు ఉంటాయి, ల్యాండ్ కేసులు కోర్టులలో ఉంటాయి. ఎవరు చెప్పేటోళ్ళు మా చుట్టాల దగ్గరికి వస్తే ఇద్దరిని కూర్చోటి మాట్లాడి న్యాయం చేస్తాం. ఇద్దరు సెటిల్మెంట్ అంటే ఇదే అంటారు. ఇద్దరిని కొట్లాడుకొని, ఇద్దరు భార్య భర్తలు కొట్లాడుకుని ఇద్దరు వస్తే వాళ్ళని కలపడం సెటిల్మెంట్. సెటిల్మెంట్ దాని అంటారు. చాలా మంది తెలియదు కదా చాలా మందికి. సెటిల్మెంట్ అంటే ఏదో సెటిల్మెంట్ మర్డర్లో ఏదో అనుకుంటారు, అది కాదు. ఇద్దరు మనుషులను తీసుకొచ్చి కలిపి వాళ్ళకు డబ్బులు, గరీబులు ఉంటారు అనుకో, ఒకటి కబ్జా పెట్టిండు ల్యాండ్, అట్లా సుంటి పిలిపించి మాట్లాడి ఇప్పిస్తాను, అదే సెటిల్మెంట్. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు అన్నలు ఉన్నారు, ఇద్దరు చెల్లెలు. ఈ అన్నలు స్థలం 5 ఎకరాలు తీసుకొని వాళ్ళకు ఆడపిల్లలకు పైసలు చేయలేరు. వాళ్ళిద్దరికి సరే 5 కోట్లు ఇప్పించినారు అంటున్నా. అట్లా కొన్ని పనులు, మంచి పనులు చేసేవాడికి భగవంతుడు మంచిగానే ఇస్తాడు మాకు, అంతే. అట్లా లేకపోతే కోర్టులో వేసుకుంటే 10 సంవత్సరాలు నడవాలి. నా దగ్గరకు వచ్చినాక పిలిపించి సెటిల్మెంట్ చేసిన, అట్లా సెటిల్మెంట్ అంటారు. సరే మీ నాన్నగారు కుస్తీ నేర్పించేవారు. సో మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా మీ డాడీ నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు తను కూడా ఒక దిగ్గజమైన స్థాయిలో ఉన్నారు. సో తను ఇంకా మీకు టచ్లో ఉన్నాడు సార్ చిన్న శ్రీశైలం యాదవ్? మా పెద్దనాలాగా అట్లేం లేదు అన్న, అన్నిటికీ పద్దానికి కలుస్తూనే ఉంటాడు. ఏడవద్దు నవీన్ యాదవ్ సీట్ వస్తున్నా మాకు ఫస్ట్ చెప్పిండు శ్రీశైలం అన్న,
ఫస్ట్ కన్ఫర్మ్ అయింది జూబ్లీస్ ఎప్పుడో 2 నెలల కింద అప్పుడే స్టార్టింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. బయట తెలియదు టాక్ ఆ మీడియా అంతా, కానీ మాకు అప్పుడే తెలుసు. సార్ నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ టికెట్ రావడానికి కారణం గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైలం గారే మెయిన్ కారకుడు, తను నిల్చొని టికెట్ ఇప్పించారు అంటే మీరేం చెప్తారు సార్? దానికి సంబంధం లేదు. శ్రీశైలం నాకు చెప్పిండు నవీన్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పిండు. 100% గెలుస్తాడు జూబ్లీస్. నవీన్ యాదవ్ కంపల్సరీ 100% సార్. సార్ ఏ నమ్మకం సార్? మీరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్ మీరు. చిన్నప్పటి నుంచి నవీన్ యాదవ్, వెంకటేష్ వీళ్ళంతా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం మనం. సార్ ఇక్కడ పార్టీ సార్ మీరు బీఆర్ఎస్ లో ఉన్న లీడర్ సార్, మీరు అలాంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్కి ఎలా సపోర్ట్ ఇస్తారు సార్? మన మనిషి నవీన్ యాదవ్ బ్రదర్, అట్లా కంపల్సరీ నవీన్ యాదవ్ వస్తాడు. ఇంట్లో ఉన్నా సరే అక్కడ జరిగే విషయం నవీన్ యాదవ్, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు తెలంగాణలోకి సపోర్ట్ చేయాలి. చాలా సార్లు 10 years గెలిచారు కదా, 10 years ఏం చేయలేరు. ఇప్పుడు ప్రజలకు ఏంటంటే నవీన్ యాదవ్ గెలిస్తే 100% ఆడ ప్రజలకు మంచిగా జరుగుతుంది, అంత నమ్మకం. బాగా ఏం లేనప్పుడే దునియా చేస్తున్నారు ఆడ. ఇప్పుడు లేడీస్ కంటే ఎన్నో చేసారు, ఒక్కటని కాదు, చాలా పనులు, మంచి పనులు గెలవనప్పుడే చేసిండు, గెలిచినాక ఇంకా మంచిగా చేస్తాడు. సో మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది సార్? 100% నవీన్ యాదవ్ సపోర్ట్. ఎలా ఉండబోతుంది సార్? అంటే మీరేమో పార్టీలో ఉన్నారు, సో పార్టీని వదిలేసి వెళ్ళిపోతారా? పార్టీ ఉన్నా లేకున్నా మీ చుట్టూ బార్డర్ ఉంది సార్, పింక్ అనే బార్డర్ ఉంది, మరి ఆ పింక్ బార్డర్ దాటి మీరు బయటకు వెళ్తారా? మరి పింక్ కలర్ బార్డర్ దాటి వెళ్ళడం కాదు. నవీన్ యాదవ్ మా ఇంటి మనిషిలా కదా, మా ఆయన గెలవాలని కోరుకుంటాను. నేను టీఆర్ఎస్ లో ఉన్నాను కానీ నవీన్ యాదవ్ గెలవాలని కోరుకుంటాను. సార్ ఒక వార్త బాగా వైరల్ అవుతుంది సార్ ఈ మధ్యలో. సో చిన్న శ్రీశైలం యాదవ్ పైన కొన్ని కేసులని తను ఒక రౌడీ షీటర్ సెటిల్మెంట్ చేస్తారని పేరు ఉంది. సో మీరు కూడా సెటిల్మెంట్ చేస్తారని పేరు ఉంది. సో ఇంతకుముందు చెప్పిన ఇద్దరు భార్య భర్త గొడవలు అయితే పిలిచి మాట్లాడమే, శ్రీశైలం అదే చేస్తాడు. ఇద్దరు పిలిచి కూర్చోడం. నవీన్ యాదవ్ కూడా వస్తుంది అంటే ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని చాలా మంది అంటారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? నవీన్ యాదవ్ ఇంట్లో ఫీల్డ్ లో అసలు లేడు, రాలేడు. ఆయన చదువు, ఆయన సిస్టమ్ వేరు. వచ్చినవి మంచిగా మాట్లాడతాడు, ఎప్పుడు కలిసినవి అది హ్యాపీనెస్. అది సో ఈ మధ్యలో కలిసారు సార్ నవీన్ యాదవ్ మన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు? మొన్న పోయినా కదా, పిలుస్తాం మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు పోతూనే ఉంటా. సార్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారేమో కాంగ్రెస్ లో ఉన్నారు, మీరేం బీఆర్ఎస్ ఉన్నారు. సో మెల్లగా మీరు కూడా కాంగ్రెస్ లోకి పోయే ఛాన్స్ ఉందా సార్ ఏమన్నా? కాంగ్రెస్ ఆల్రెడీ బాబును పంపించింది నేను కాంగ్రెస్ లోకి. ప్రణయ్ అని మా బాబు పంపించిన కలుస్తాడు, అట్లేం ఉండదు. ఏ పార్టీలు ఉంటుంది, మన మంచి గెలవాలనుకుంటాం. నవీన్ యాదవ్ అంటే మా కొడుకులాగా. వెంకటేష్ వీళ్ళంతా చిన్నప్పటి నుంచి శ్రీశైలం మా ఇంటి పెద్దన్నలాగా శ్రీశైలం అన్న, అట్లా పెద్దన్నలాగా ఇంటికి అంత ఫ్యామిలీ మెంబర్స్ అంతా పరిచయం. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కుస్తీ నేర్పిస్తుండే, వెంకటేష్ చిన్నప్పటి నుంచి తింటుండే. సార్ ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గురించి మీరు ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గురించి మీరు ఏం చెప్తారు? వెంకట యాదవ్ గురించి మీరు ఏం చెప్తారు? అంత మంచి ఇప్పుడు శ్రీశైలం మన మంచి పనులు చేసేవాటికి అంత మంచిగానే ఉంటుంది. పిల్లలు అంత బద్నాం చేస్తుంటారు. గోపీనాథ్ అనేది చాలా డేంజర్ ఉన్నాడు. నాకు గొడవ అయింది అంతటి. గోపితోటి గొడవ అయింది తెలంగాణ భవన్లో. వాళ్ళకి మా వాళ్ళకి పెద్ద గొడవ అయింది, చాలా వైరల్ అయింది. ఆడు వేస్ట్ గా ఉండే గోపీనాథ్ అనేది, అసలు చాలా వేస్ట్ మనిషి. లేడు కానీ ఇంకా మాట్లాడదు లేని మనుషుల గురించి. వేస్ట్. సార్ ఒక వైపు ఏం వినిపిస్తుంది అంటే చనిపోయింది కాబట్టి సింపతి కోసం లేడీస్ టికెట్ ఇచ్చారు. ఇక్కడ సింపతి గెలుస్తుందా, ఇక్కడ నవీన్ యాదవ్ యొక్క పట్టుదల గెలుస్తా అంటే మీరు ఏం చెప్తారు? ప్రజలు డెవలప్మెంట్ చూస్తారు, గవర్నమెంట్ ఓల్దే చూస్తారు. జూబ్లీ ప్రజలు అంత ఎడ్యుకేట్ ఉండరు, లోకల్ అందరు ఉన్నారు. ఎవరు బస్సు డెవలప్ అయ్యి చూస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్కి ఇస్తే డెవలప్ అవుతుంది. నవీన్ యాదవ్ మంచి పనులు చేస్తాడు, చేపిస్తాడు గవర్నమెంట్ నుంచి. అదే నువ్వు వేరేళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ లేదు, ఏం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ 10 years గెలిచి ఉన్నారు కదా. నవీన్ యాదవ్ 100% సపోర్ట్ చేయాలనేసి ప్రజలను కోరుకుంటున్నాం. ఓకే, సో నవీన్ యాదవ్ గెలవాలని అయితే పట్టం కట్టారా సార్? 100% కంపల్సరీ గెలవాలి, మంచి వాళ్ళకు గెలిపియాలి. మనకు అసెంబ్లీలో అడుగు పెడితే మనకే పేరు కదా. ఇప్పుడు వీడు ఎంత వేస్ట్ ఉండే, రౌడీలను వాణి వేసుకొని తిరుగుతుంటే గోపీనాథ్ అంత రౌడీ షీటర్లు ఉంటే ఆయన బట్ వాళ్ళతోటి గొడవ అయింది. అంత గలీజ్ మయ్యక్కడ ఉండే అంతే కదా. ఇప్పుడు మంచి పని చేసేటోళ్ళకే ఇప్పుడు వాళ్ళతో ఎంత పెద్ద గొడవ, చాలా పెద్ద గొడవ అయింది అప్పుడు తెలంగాణ బాగుండేది. అప్పుడు కేటీఆర్ అందరూ ఉండే గొడవ. సార్ కేటీఆర్ అంటే గుర్తొచ్చింది సార్, కేటీఆర్ మీకు చాలా సన్నిహితుడు, చాలా మంచి ఫ్రెండ్ అంట. సో ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరు బాండింగ్, ఏం చెప్పదలుచు సార్? యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఎవరు గుర్తుపట్టకపోతున్నా, మేము మంచిగా ఫ్రీ ఉంటుండే అప్పటి నుంచి. బాగా తెలంగాణ భవన్ పోతుండే, ఇంటికాడికి పోతుండే, కలుస్తుండే. ఇప్పటికైనా ఎడిగిపోయినా మంచిగా మాట్లాడు. పార్టీ వేరు,
రాజకీయం వేరు. అది సో ఫ్యూచర్ లో మేము మీ సన్నిహితుడైనటువంటి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చూసే ఛాన్స్ ఉందా? మీకు ఆ కోరిక ఉందా? నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంది, సో కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి కావాలని కోరిక మీకు ఉందా? కోరుకుంటుంది ఎవరికైనా. మనకు తెలిసిన మనిషి, క్లోజ్ ఉన్న మనిషి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఫ్యూచర్ మన పనులన్నీ చేసుకోవచ్చు పోయి. డైరెక్ట్ మంచిగా మాట్లాడతాడు కేటీఆర్. ఎక్కడికైనా పోతే మంచి నాకు ఈ గోపీనాథ్ వడక అంతే కానీ వేరేది కాదు. అడు మా అంత రౌడ్ షీటర్లకు సపోర్ట్ చేస్తాడు గోపీనాథ్. అంటూ అంత వెంబడి తిరగటోళ్ళంతా రౌడ్ షీటర్, వేరే వాళ్ళని బద్నాం చేస్తారు మళ్ళా. అట్లా ఉట్టి గొడవ అప్పుడు వాడు చేసింది మారు మా కొట్టురు అన్నారు, అంత ఆడిడు ఉండే. అట్లా కొన్ని జరిగింది. సార్ మీకు అపోజిట్ గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు హైదరాబాద్ తిరగలేరు అంట, అది నిజమేనా సార్? అది కరెక్టే. కరెక్టేనా సార్? మా అడిగితే హైదరాబాద్ తిరిగే పబ్లికే కొడతారు. ఏమో ఎంబడి తిరగటం సార్, బయటకు వెళ్ళనియరు, మన దాకా రానియరు. సరే ఈ మధ్యకాలం చూసుకుంటే కొద్దిగా కేసీఆర్ గారు ఎక్కువ బయటికి రావట్లేదు. సో మీరు ఎప్పుడన్నా పర్సనల్ కలిసారా? నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడే తిరిగింది. బీఆర్ఎస్ అయినప్పుడు నేను అసలు పార్టీ జోలే పోలే, నాకు సంబంధం లేదు. సార్ మేము బీఆర్ఎస్ మీరు ఉన్నట్లా లేనట్ట? మీరు రాజీనామా చేస్తారా లేకుంటే ఎక్కడ మీ ఎటువైపు వెళ్తున్నారు? ఇంట్లో ఉన్నా అంతే, మన పని మీద బయటకు వెళ్ళడం రావడం. బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఇంట్లో చేంజ్ కాలేదు. ఫస్ట్ నుంచి అదే పార్టీ. తెలంగాణ ఉద్యమం కొట్లాడినప్పటి నుంచి అదే పార్టీలు ఉన్నాం. ఇప్పటికీ అందులోనే ఉన్నాం కానీ పోతలేను అంతే. తెలంగాణ వచ్చినాక ఇక పోలేదు. ఇప్పుడు మరి ఎలా రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? అప్పుడు అంతా చూస్తున్నారు కదా, అంతా రైతు బంధు పడతలేదు, ఏది పడతలేదు కదా ఎవరికి. దమ్ములు అన్ని బాగుంటుండే, కొద్దిగా ఆ చూసి చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ గెలవాలంటే ఇవన్నీ కొద్దిగా ప్రజలకు పని చేయవలసింది. ఏ టీఆర్ఎస్ అయినా సరే నిజాయితీగా మాట్లాడాలి. ఏ కాంగ్రెస్ తరపు కాదు, ఇక బీఆర్ఎస్ తరపు కాదు, కానీ నిజాయితీగా సిస్టమ్ కరెక్ట్ వర్క్ చేస్తే ఎందుకు సార్ ఫ్రీ బస్ ఇస్తారు కదా సార్, మంచిగానే రన్ అవుతుంది. సన్న బియ్యం కూడా మంచిగా రన్ అవుతుంది కదా సార్? సన్న బియ్యం ఇస్తారు కానీ కొన్ని రైతు బంధు కొన్ని ఉన్నాయి కదా ఇంకా పథకాలు, అవి ఏమి ఖాళీ ఉన్నాయి. అవి కొన్ని చేస్తే బాగుంటుంది. సార్ మీరేమో రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు అంటారు. మీ కొడుకు లాంటి వ్యక్తి నవీన్ యాదవ్ ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో అలాంటి బాగాలేదన్నాను, పని చేస్తలేరు అని చెప్తున్నాను. కొన్ని పనులు చేయాలి మేము, ఎందుకంటే మనకు రైతు బంధు అది ప్రజలకు ఎట్లాంటి కనీసం ఒక 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకైనా పడేటట్టు చూడాలి. ఈ 20 ఎకరాలు 30 ఎకరాలు కాకుండా అదొకటి చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ బడ్జెట్ ఎక్కువ అదే కంట్రోల్ అవుతుంది. కానీ 20-100 ఎకరాలు ఉన్నది పడ్డది అప్పుడు ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ పైసలు పోయినాయని టాక్ ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అట్లా కాకుండా ఇప్పుడు కొద్దిగా 2 ఎకర్ 5 ఎకర్ లోపల ఉన్న వాళ్ళకు ఇస్తే పంచుకుంటారు రైతు బంధు. సరే మీరు ఓకే, మీ కొడుకు చాలా పర్సనాలిటీ పరంగా చూసుకున్నా మంచిగా ఉంటాడు. సో మీరు రాజకీయాలు వచ్చారు, ఓకే వదిలేసండి. మీ కొడుకు కూడా ఎందుకు సార్ రాజకీయాలకు తీసుకొచ్చారు? వీలైతే సినిమా ఇండస్ట్రీ తీసుకొస్తే మన స్టార్ అయ్యేవాడు కదా అని బయట అనుకుంటారు సార్. దాని గురించి మీరేం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ లేదు, ఇష్టం లేదు. ఆల్రెడీ వచ్చిర్రు రైటర్ వాళ్ళు, వచ్చి అడిగిర్రు డైరెక్టర్ ఇట్లా వచ్చి చేయను అన్నాడు. చేయను అంటే ఇక సైలెంట్ అని రాజకీయ పోదు. వాళ్ళు వచ్చి అడిగారు అనమాట నన్ను రమ్మని. నేను రాను కానీ బాబు నన్ను పంపించిన. చాలా మంది కూడా బయట అంటే ప్రణయ్ అంటే తండ్రికి తగ్గ తనయుడు అంటున్నారు. సో ఇప్పుడు ఎలా చూస్తారు మీ కొడుకు సక్సెస్ ని కూడా మీరు చూస్తున్నారు? సక్సెస్ కదా, ఇప్పుడు ఎక్కడ పోయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంచిగా బాగా చేస్తారు. ఎవరు కలిసినా మంచిగా చేస్తాడు, బాగా ఉన్నాడు అని చూద్దాం. ఎక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యేనే పోటీ చేపిద్దామని ఆలోచన. మనం అయితే పొలిటికల్ అవ్వలేము, బాబుని తీసుకోదాం. సో వచ్చే ఎలక్షన్ లో మాత్రం ప్రణయ్ అన్న గారు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్ చాలా ఉంది కదా, 24 years ఇప్పుడు ఇంకా చాలా ఉంది ఫ్యూచర్. కొద్దిగా అంతా కాన్స్టిట్యూషన్ లో మొత్తం తిరిగి ప్రజలకు హెల్ప్ చేసుకుంటా ఫస్ట్ పోతే తర్వాత ఎమ్మెల్యేలు ఆడితే బాగుంటుంది. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ తెలుసుకోవాలి, గరీబులకు హెల్ప్ ఫస్ట్ చేయాలి, ఇవన్నీ పనులు చేసుకుని తర్వాత ఎమ్మెల్యేలు ఆడాలి. సార్ సహజంగా ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి ఇంకో పార్టీలో వారికి అంత క్లోజ్నెస్ ఉండదు సార్. మీకేం సార్ ప్రతి పార్టీలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ లో శ్రీశైలం యాదవ్ ఉన్నాడు, ఇక్కడ బీజేపీ చూసుకుంటే చీకుడి ప్రవీణ్ గారు కూడా మీకు బాగా క్లోజ్. సో పార్టీలు చేంజ్ అయితే ఎట్లా పడిచేయాలంటే ఇప్పుడు బీజేపీ మా బిడ్డ పెళ్ళినప్పుడు 50-60 మంది కార్పొరేటర్లు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, గవర్నర్లు వచ్చారు. అట్లా పడిచేయాలి అంతే, పార్టీతో సంబంధం ఉండదు. మనం తెలంగాణ పుట్టి పెరిగినాం ఇక్కడనే, అట్లా తెలంగాణ అంతా పడిచేయాలి ఉంటాయి బాగా. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా. బీజేపీలో 50 మంది కార్పొరేటర్లు వచ్చారు, అప్పుడు 40 మంది గెలిచారు కదా, చాలా మంది వచ్చారు అప్పుడు పెళ్లి.
బీజేపీలో ఎక్కువ రాదు మ్యారేజ్. చీకోటి ప్రవీణ్ గారు మీకు చాలా క్లోజ్ అంట, మీ ఇద్దరు కలిసి బయట ఎక్కువ తిరుగుతుంటారంట. ఎక్కువ ఏం లేదు, ఫంక్షన్లు కలుస్తుంటాం అందరం. శ్రీశైలం అన్న అందరం ఫంక్షన్లు, అంబర్పేట శంకర్ అన్న వాళ్ళు అంతా ఫంక్షన్లు కలిసి ఎక్కువసేపు కూర్చుంటాం అంతే. వీళ్ళు కలిసిరు అనుకో ఎక్కువసేపు ఉంటాం. సరే, మీరు ఆ పేరు తీశారు కాబట్టి అడగదలుచుకున్నా సార్. అంబర్పేట శంకర్ అన్నకి మీకు ఏదో గొడవ నడుస్తుందంట, ఆ సాల్వ్ అయిందా కాలేదు సార్? మంచిగా అన్నదా మంచిగా కలిసి ఇంకా మంచిగా 1 గంట వరకు కూర్చుంటాం. అదే హ్యాపీ. అన్నలాగా అసలు అంత మంచిగా చాలా ఫ్రీ మాట్లాడతారు. ఓకే. శంకర్ అన్న మంచిగా ఉంటారు. శ్రీశైలం అన్న, శంకర్ అన్న అందరూ సిటీలో ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు డేట్ రాజా 6 మర్డర్ ఆయన చేసిండు, మాకు తెలుసు కదా 6 మర్డర్. మీ పేరు కూడా వచ్చింది. అందరు కలవడం అంతే, ఫంక్షన్లో కలుస్తారు అంతేగాని మనకు పరిచయాలు ఉన్నాయి, ఫంక్షన్లో కలుస్తారు. మనం వాళ్ళు వీళ్ళు వద్దని మనం ఎప్పుడు అనుకోము, అందరితో కలిసి వెళ్తుంటాం. వీళ్ళు దుష్మన్లు వాళ్ళ దుష్మన్లు ఏముండదు. ఓకే. సరే, ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ వైట్ అండ్ వైట్ లో ఉంటారు? సో ఎక్కువ మేమైతే ఎక్కువ కూడా రీసెంట్ చూసాం, ఒక బ్లాక్ డ్రెస్ లో కనిపించారు. ఎందుకు మీరు ఇట్లా వైట్ అండ్ వైట్ లో ఉండడం గల కారణం ఏంటి సార్? అంటే లీడర్లు అంటే వైట్ అండ్ వైట్ ఎందుకు వేసుకుంటారు అంటే, కలర్ బట్టలు వేస్తే 400 బట్టలు తీసుకోవాలి. వైట్ అండ్ వైట్ వేస్తే 10 డ్రెస్సులు కుట్టించుకున్నాం అనుకో, కంటిన్యూ 1 మంత్ వేసుకుంటాం. ఓకే. లీడర్లు అంతా వేసేది వైట్ అండ్ వైట్. దీని గురించి కలర్ డ్రెస్ ఈ రోజు వేసి మళ్ళీ వాడదు కదా కలర్ డ్రెస్. అట్లా ఇప్పుడు కంటిన్యూ కలర్ డ్రెస్ వేసినప్పుడు డైలీ వేస్తారు అంత. వైట్ డ్రెస్ నాకు తెలియదు కదా, అందుకే లీడర్లు అంతా వైట్ డ్రెస్ వేస్తారు. పొద్దున సాయంత్రం పనులు ఉంటాయి కదా. వైట్. మీరు గతంలో ఒక పార్టీ పెట్టారు సార్, మీరు సొంతంగా పెట్టారు. ఆ పార్టీ ఉన్నట్లా లేనట్ట సార్? ఉన్నది పార్టీ, అది బీసీల పార్టీ, అది ఉన్నది పార్టీ. బీసీలో చాలా పార్టీలు ఉన్నాయి సార్. రీసెంట్ గానే తిమ్మమల్ల టీఆర్పీ అని పెట్టిండు, చాలా మంది. సో మీ పార్టీకి వాళ్ళ పార్టీకి తేడా ఏంది? మీరేమో బీఆర్ఎస్ ఉన్నారు. నేను బీఆర్ఎస్. ఇది బీసీలకు అంటే బీసీలకు ఇప్పుడు నేను కొట్లాడేటప్పుడు ఇప్పుడు బీసీలు వెళ్ళింది అంతా, కానీ నేను పెట్టి తీసుకున్నప్పుడు ఇదంతా అప్పుడు లేకుండా ఇదంతా. సో మీరు ఫస్ట్ బీసీల కోసం పోరాడారా? బీసీల గురించి కంటిన్యూ ఇప్పుడు గౌడ్ సంఘాలే ఉన్నాయి. గౌడ్ సంఘాలే ఉన్నాయి. అన్నిట్లకు సపోర్ట్ చేస్తాను నేను. ఈ సంఘం ఆ సంఘం అన్న అందరు సపోర్ట్ చేస్తాను. బీసీలకు పార్టీలు 10 పెట్టిరు, అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే మీరు పెట్టింది పార్టీనా సంఘమా సార్? పార్టీ. మీరు పెట్టిన పార్టీలో మీరు ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంటారు సార్? బీఆర్ఎస్ పార్టీ లేను, టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఉన్నా, బీఆర్ఎస్ లో లేను. రాజీనామా చేస్తారు సార్ టీఆర్ఎస్ కి? లేదు, చేయలే, అట్లనే ఉన్నా కంటిన్యూ. ఏ పార్టీ లేదు కదా, పార్టీ పెట్టాం కానీ దాన్ని ఫాలో అప్ చేయలేము మనం. ఓకే. సో ఫ్యూచర్ లో ఆ పార్టీని ముందు తీసుకెళ్లే ఛాన్స్ ఉందా సార్ ఏమన్నా? మీరు పెట్టిన పార్టీని ఫ్యూచర్ లో ముందు తీసుకెళ్ళి మీ కొడుకుకి పగ్గాలు ఇచ్చి పార్టీని ముందు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది సార్? మీరు స్టార్ట్ చేసినటువంటి పార్టీకి ఫ్యూచర్ లో మీ కొడుకుని ముందు పెట్టి పగ్గాలు పార్టీ సంబంధించిన పగ్గాలు మీ కొడుకు ఇచ్చి పార్టీని ముందు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది సార్ ఫ్యూచర్ లో? అదేంటే బీసీల గురించి సంబంధించింది. మనకు సొంతంగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న బాబు, అందులోనే ఏదైనా చూద్దాం ముందుకు వచ్చాం. మీ కొడుకుకి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పదవి ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ ఉంది. మీరు కోరుకున్న అదేనా సార్? అదేం లేదు, ఎమ్మెల్యే పోటీ ఏదైనా కార్పొరేటర్. మరి మీరు సాటిస్ఫై అవుతున్నారు సార్? మీరు అయితే పార్టీలో రాగానే రావు కదా పదవులు, టైం పడుతుంది. ఇప్పుడు ఏజ్ చిన్న ఏజ్, ఇంకా 10 సంవత్సరాలకు ఏదైనా మధ్యలో ఏదైనా వస్తే చూడొచ్చు, ట్రై చేయొచ్చు. అప్పుడు ప్రజలు అందరూ చూస్తున్నారు సార్ వాస్తవంగా. సో మీరేమో బీఆర్ఎస్ ఉన్నారు, మీ కొడుకేమో కాంగ్రెస్ ఉన్నారు. అంటే ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా సార్ అసలు? ఓకే. 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 సార్ మీరు ఇంటర్వ్యూ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం సార్, మీరు తెలంగాణ ఉద్యమం అంటారు. సో తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారా సార్ అసలు? సార్ ఏం చేస్తారు సార్ తెలంగాణ ఉద్యమంలో? ఏమైనా ధర్నాలు, బస్ రోకు, రైలు రోకు, రైళ్ళ మీద వండుకుంటుండే, రోడ్ల మీద షాపులు బంద, ఒక్కోసారి ఒక్కో పిలుపు ఉంటుండే, అవన్నీ ఫాలో చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది చనిపోయారు. తెలంగాణ ఉద్యమం చాలా కష్టపడ్డారు సార్. ఇప్పుడు ఓకేనా సార్? అంతా ఓకేనా? అంటే తెలంగాణ ఉద్యమం కష్టపడ్డందుకు సాటిస్ఫాక్షన్ కలిగింది ఇప్పుడు అందరికి జనాలకి? అంటే ఏం చెప్తారు సార్? కలిగింది, కొద్దిగా నడుస్తుంది కదా. మరి రాజకీయం ఎట్లుంది, ఉన్నోళ్ళకే అది ఉన్నట్టుంది. అందుకే కొద్దిగా పక్క జరిగిపోయినాం. ఇప్పుడు ఎవరైతే తిట్టిరో వాళ్ళే మినిస్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఎవరైతే తెలంగాణ వద్దన్నారో వాళ్ళు మినిస్టర్ లేరు. అంటే మీరు మల్లారెడ్డి అసలు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే పార్టీలో ఎక్కువ తిట్టిరో తెలంగాణ వద్దన్నారో వాళ్ళే మినిస్టర్లు అయ్యారు. సార్ అది మినిస్టర్లు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా బీఆర్ఎస్ సార్? మీరు ఉన్నది కూడా బీఆర్ఎస్ కదా సార్ అలాంటప్పుడు? జరిగిపోయినా చెప్తలేనా, నచ్చగా పగ జరిగిపోయింది. మరి క్లారిటీ అర్థమైంది సార్. మీరు ఉన్నట్ట లేనట, మీరు రాజీనామా చేయలేదు, అలాంటప్పుడు మీరు ఎలా ఉంటారు? పార్టీలోనే ఉన్నాం, మరి పార్టీ పోతలేను నేను, వెళ్తలేను, తెలంగాణ భవన్ వెళ్తలేదు. తెలంగాణ భవన్ వెళ్తలేదు అంటే మీరే వాళ్ళకి సవాల్ విస్తున్నారు రాను ఇప్పట్లోనే? ఏమున్నది రానికి పార్టీ ఏదైనా టీఆర్ఎస్ ఇప్పుడు రేపు పోవాలంటే కాంగ్రెస్ లో పిలిస్తే పోనా, మనకి ఎందుకు రాజకీయ ముద్దనే సైలెంట్. సార్ మరి ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్? మీ ప్లానింగ్ ఎలా ఉండబోతున్నాడు ఏం చెప్తారు సార్? సార్ మిమ్మల్ని కూడా ఒక ఎమ్మెల్యేగా ఎంపీ చూసే ఛాన్స్ ఉందా? మేము పొలిటికల్ చాలా హెడేక్ ఎక్కువ, మంచి హాయిగా ఉంటున్నాం కదా, ఇంకెందుకు అంతకన్నా పేరు ఎక్కువ ఉంది కదా, ఎమ్మెల్యేకి ఎంపీకి లేని అంత పేరు ఉంది, మనకి ఇంకేం కావాలి. వాళ్ళు నేను పోతే ఫంక్షన్లో నా చుట్టూ కూడా చూసుకుంటారు పబ్లిక్ అంతా. ఎంపీ రంజిత్ అన్నది అంటాడు, ఎమ్మెల్యేలు ఇట్లా గాంధీ మంచిగా క్లోజ్ అంతా, నేను వస్తే నీ ఎంబడే పడతారు అంత పబ్లిక్ అని. ఏమో నాకు పని లేదు కదా, నాకేం పని ఉంటుంది. ఇప్పటికిప్పుడు మీకు రేవంత్ రెడ్డితో అపాయింట్మెంట్ ఉంది, కేటీఆర్ తో అపాయింట్మెంట్ ఉంది అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు సార్ ఫస్ట్? నేను ఎవరి దగ్గర మనకు అవసరం లేదు వద్దనే కదా పొలిటికల్, వాళ్ళ ఇష్టం అంటే నా దగ్గర రమ్మని చెప్తా సార్. పొలిటికల్ వద్దనే సైలెంట్, అవసరం ఉన్నప్పుడు చూద్దాం, ఫ్యూచర్ లో చెప్పలేము. ప్రస్తుతానికి మనకు వద్దు, హ్యాపీగా ఉన్నాం చాలు అన్నట్టు. మనం 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతామా, ఉండదు నేను 55 ఏళ్ళు ఇంకా తిరిగి అంటే 8 years కన్నా కష్టం ఈ రోజులలో జీవితాలు. 80 పడిపోయింది, 20 ఏళ్ళు పడిపోయింది, 100 ఇచ్చిండు 20 పడిపోయింది ఈ అడ్డమైన ఫుడ్ తిని. ఇంకా చిన్న జీవితానికి ఇంకా రాజకీయాల్లో బాధలు పడడం ఎందుకు, ఉన్న జీవితం హ్యాపీగా మంచిగా మనం ఎట్లా బతకాలనుకుంటే అట్లా బతకాలి. పొలిటికల్గా మనం హ్యాపీగా బతకలేదు, మనకు అలవాటు లేదు ఇట్లా, వాళ్ళు ఎవరు తిరుగురు. మన సొంతంగా నా పేరు నేను సొంతంగా కమ్మాంచుకో మనం అలా. సార్ మీరు చూడడానికి చాలా ఫ్రెష్గా అంటే చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఎంత ఇబ్బంది ఉన్నా చాలా ఫ్రెష్గా మాట్లాడుతున్నారు. సో ఏం సార్ మీ సీక్రెట్ ఏం సార్ అసలు? మీరు ఏమన్నా ప్రశాంతంగా ఉండాలి, మనసు హ్యాపీనెస్ ఉండాలి. ఎవరికైనా టెన్షన్ పెట్టుకుంటే జీవితాంతం టెన్షన్. రేపు సత్సమానంగా ఈరోజు పైసలు పడి పరిగెత్తేటోళ్ళు ఉన్నారు, అదొకటి బంద్ చేసుకొని మనం హ్యాపీగా ఉన్న జీవితం భగవంతుడు ఇచ్చినట్టు 80 ఏళ్ళు 70 ఏళ్ళు మంచిది గ్యారెంటీ. ఉన్నది జీవితంలో హ్యాపీగా బతకాలి, అట్లా ఉన్నప్పుడే హ్యాపీగా బతకగలుగుతాం. సార్ నాకు కూడా ఉన్న ఫలంగా ఈ కోట్లని ఇప్పేసి నేను మీలాగా కావాలంటే నేను ఏం చేయాలి సార్? అంటే మీలాగా సక్సెస్ కావాలి, నేను ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలంటే నేను ఏం చేయాలి సార్? నాకు ఒక టిప్ చెప్పండి సార్, సీక్రెట్ చెప్పండి సార్. నిద్ర 5 గంటలు ఉండాలి, నిద్ర 5 hours నిద్ర ఉండాలి. ఎంత లేట్ అయినప్పుడు పొద్దున్నే లేవాలి, 5 o'clock లేవాలి. మనం ఏం చేయాలని ఆలోచించాలి. పొద్దునప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ మంచి వాళ్ళు మేధావులు అయిన వాళ్ళంతా పొద్దున్నే లేస్తారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, మంచి మేధావులు పొద్దున్నే లేస్తారు 5 గంటలకు. అట్లా చేసి అప్పుడు ఫ్రెష్గా ఆలోచన ఉంటుంది, మనం ఏమైతే సాధించాం, ఏం కావాలి అది ఆలోచించి సక్సెస్. మనం ఏం 10 గంటల దాకా వండుకుంటే సాధించాలి. సార్ మీ ఇల్లు చూస్తే చాలా రాజకోటలాగా ఉంది. ఎప్పుడన్నా సినిమా వాళ్ళు షూటింగ్ చేసుకున్నా సార్ మీ ఇంట్లో? ఇయ్యరా సార్? షూటింగ్ కూడా ఇవ్వరా సార్? ఎందుకు సార్? మనం ఉండడానికి ఇల్లు కట్టుకున్నది, షూటింగ్ కాదు కదా. ఓకే, మనకు డబ్బులు అవసరం లేదు, మనం ఉన్నందుకు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నాము, మనకి ఏమవసరం. ఆల్రెడీ పైన 5 లక్షలు ఇస్తారు, ఓకే, వేరేలకు ఇచ్చేసి మనకి ఉండడానికి ఇంట్లోకి ఓవర్ ఇంటారు. కానీ సినీ ఫీల్డ్ అంటే వాళ్ళు ఎట్లుంటది, ఇక వస్తూనే ఉంటారు వీళ్ళు పోయి వాళ్ళు సీరియల్ గీరియల్ స్టార్ట్ అవుతుంది, ఓకే, పేరు డ్యామేజ్ అవుతుంది. సార్ ఒక ఆయన మీకు తెలిసిన వ్యక్తి అంటే పాలమ్మిన పూలమ్మిన అని చెప్పి చాలా ఫేమస్ అయ్యాడు. అంటే మీలాంటి వ్యక్తులు అంటే చాలా అంటే అంటే మరీ వెల్ నాలెడ్జ్ కాకుండా వెళ్ళి చదివిన వ్యక్తులు కాదు, అవునన్నా కాదన్నా. సో మీరే అన్నది బ్యాక్ క్లాస్, నేను బ్యాక్ బెంచ్ కూర్చునేవాడిని అని. సో మీ ఇద్దరు కూడా చాలా సెటిల్ అయిన వ్యక్తులు. సో మీ ఏం చేస్తే మీలా కావాలి సార్? అంటే మీకు తెలుసా మల్లారెడ్డి గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు సార్? మేము పాలమ్మలే పూలమ్మలే కానీ సక్సెస్ ఉంది. ఓకే, మీరు ఏం చెప్తారు సార్ మల్లారెడ్డి గురించి? ఏం చెప్తారు సార్? మల్లారెడ్డి పొలిటికల్, అది మాదేమో వేరే సిస్టమ్ ఉండే. మా కేసెస్ అవి పేరు సంపాదించాం మనం. ఈ పొలిటికల్ గురించి అట్లా మాట్లాడుతున్నాం, అది ఫరక్ ఉంటుంది వాళ్ళకి, మనకు చాలా ఫరక్ ఉంటుంది. మన ఒరిజినాలిటీ వేరు, వాళ్ళ పదవి లేకపోతే ఎవరు గుర్తుపడ్డారు. మనకు పదవి ఉన్నా లేకపోయినా ఒకటే ఉంటుంది సిస్టమ్, అదే పేరు ఉంటుంది, పేరు తగ్గదు.
మీరు టీఆర్ఎస్ ఉన్నారు, మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా కలిసి కలుస్తాడు చాలా సార్లు కలిసిండు బాగా మజా కడతాడు. మీరు ఏమని పిలుస్తారు సార్ మళ్ళా మీరు అన్ననే ఎమ్మెల్యే నువ్వు చెయ్యి నీకు సపోర్ట్ చేస్తా అంటాడు. బాగా ఫ్రీగా మీడియాలో వచ్చింది కదా బాగా అన్నిట్లో సార్ ఇప్పుడు మీరు ఒక బీసీ పార్టీ పెట్టడం మినిస్టర్ ఉన్నప్పుడు కలిసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలిసి మధ్యలో కలవాలి కలుస్తాడు ఏడా కూడా బాగా మజా కడతాడు. ఫన్ ఉంటాడు సార్ బాగా. ఓకే ఇప్పుడు మిస్ అవుతున్నా సార్ ఎందుకంటే ఆ మధ్యలో మీడియాలో బాగా కనిపిస్తున్నాడు మల్లారెడ్డి, ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు, ఇప్పుడు మిస్ అవుతున్నారా సార్ మీరు? లేదు కలుస్తూనే ఉంటాడు ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్. సార్ మీరు బీసీలకు సంబంధించిన పార్టీ పెట్టారు సార్. సార్ ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది, బీసీ 42% రిజర్వేషన్ నడుస్తుంది. సో మీరు జెన్యున్ చెప్పండి సార్, 42% రిజర్వేషన్ అది పాసిబుల్ అవుతుందా? కావాలని ఫైట్ చేస్తారు కదా. ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉన్నారు, మా ఓసీలకు ఇట్లా కన్నా బీసీలు ఎక్కువ ఉన్నారు. మెజార్టీ ఉన్న వాళ్ళకు సీఎం పదవి ఇవ్వవలసింది. మరి అది ఎవరు ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అయింది. సీఎం పదవి రావాలి బీసీలకు, ఎప్పుడు మినిస్టర్ కానీ ఆపేస్తారు, సీఎం పదవి రావాలని ఫైట్. సో వచ్చే రోజులలో బీసీ ముఖ్యమంత్రి చూడాలనుకుంటారా సార్? 100% అవుతారు, కావాలి. సో బీసీలకు సంబంధించి తిమ్మమల్లన్న పార్టీ పెట్టడం జరిగింది. సో తన చాలా పార్టీలు ఒక్కొక్క అంటే తెలిసిన కొన్ని తెలియని వందలు పెట్టిరు బీసీల గురించి. చాలా వినిపిస్తుంది అంటే సార్ తిమ్మమల్లన్న కాబోయే బీసీ ముఖ్యమంత్రి అని అంటారు సార్. దాని గురించి మీరేమనుకుంటారు? మీకు ఓకేనా సార్ తిమ్మమల్లన్న అయితే ఓకేనా? మనకు బీసీ మంచిగా అయితే సపోర్ట్ చేస్తాం. బీసీ అంటే అన్ని క్యాస్టులు వస్తున్నాయి కదా, చాలా క్యాస్టులు వస్తున్నాయి బీసీలో, ఎవరైనా పర్లేదు సపోర్ట్ చేసి. సో ఈ రకంగా అయితే మీరు మౌనం అవుతారు సార్ రాజకీయాల్లో. ఇప్పుడు మీరు యాక్టివ్ ఉన్నట్లా లేనట్ట సార్? చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉంటున్నాం. అన్నగా ఇంత ఎందుకు ఎక్కువ ఉరుకులాట, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటున్నాం కదా చాలు అన్న. టెన్షన్ లేని జీవితం, హ్యాపీనెస్గా. ఎమ్మెల్యే ఎంపీ కన్నా పేరు ఎక్కువగా మంచినాము. అన్ని దేశాలకి వెళ్ళి ఫోన్లు చేస్తారు. ఎంపీ ఎమ్మెల్యేకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, మనకు అట్లా కాదు కదా, మొత్తం ఇండియా మొత్తం గుర్తొస్తుంది. ఇండియా వైజ్ వెళ్ళిపోయింది పేరు. అందుకనే ఏం కావాలి, మనకు మనిషిని గుర్తుపడేది ముఖ్యం. ఎమ్మెల్యే ఏముంటుంది 5 సంవత్సరాలు గుర్తుంది, ఎంపీ ఏముంటుంది అంటే ఏదైనా అంతే కదా, పేరు సంబంధించాలి. మనిషి పదే పోగానే ఒడుకు ఇంటి ముందర 10 మందికి కనవడం అట్లా ఉంటుంది. సో ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా చాలా మంది కూడా వాళ్ళ సెటిల్మెంట్ కూడా మీరే చేస్తారంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది నిజమేనా సార్? వాళ్ళ స్థలాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఊర్లో అప్పుడు సతాన్సారు కదా, అట్లా సతాన్సి నేను చాలా సెటిల్. సార్ ఈ విషయం తెలుసుకోవచ్చు సార్, సంపూర్ణ బాబు కూడా మీరే డీల్ చేస్తారంట, అసలు ఏదో తెలుసుకోవచ్చు సార్? ఒక ఫ్లాట్ ఉండే మనోలే అది మాట్లాడిపించి ఇప్పించారు. సామాన్య సార్ ప్రాబ్లం. సార్ ఇంకోటి బాగా వినిపిస్తుంది అంటే మీ దగ్గర లైసెన్స్ గన్ ఉందంట, నిజమా కదా? గన్ ఉంది కానీ నాది కదా, మా ఫాదర్. మీ ఫాదర్? ఓకే. ఉన్నది ఇప్పటికి ఉంది కానీ ఫాదర్ చనిపోయినాక మా అన్న పేరు మీద. ఓకే. సో సార్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు సార్ ప్రస్తుతం ఉన్న యూత్కి, మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్? యూత్ వాళ్ళు కష్టపడాలి, ఆ చెడు తిరుగులు తిరగకుండా మంచిగా కష్టపడి సక్సెస్ అయితే ఎవరైనా సక్సెస్ అవుతారు. దానికి కష్టపడిన పైసను వచ్చిన పైసను ఎట్లా కాపాడుకోవాలి. సెకండ్ ఇది అది కాపాడుకొని మనం దేనికి పెట్టాలి, దేనికి పెడితే బాగుంటుంది అన్నట్టు అది సక్సెస్ అంతే. అది వచ్చిన పైసలు మా వృధా ఖర్చు చేస్తే వేస్ట్. 10 లక్షలు వచ్చినాయి, అక్కడ దూరం పోయి 5 పొలం కొనేసాలు 5 లక్షలు పెట్టి, అట్లా కొంటే అదే నీకు 1 కోటి రూపాయలు వస్తాయి. 5 సంవత్సరాలు ఆగితే 1 కోటి రూపాయలు వస్తాయి దాని మీద. అట్లా దేనికి వాడాలి, పైసలు వచ్చినప్పుడు దేనికి వాడాలి. మనకు ఫ్యూచర్ సక్సెస్ స్థలాలు కొని పెడితే జీవితం బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. అదే 10 రెట్లు పెరుగుతుంది. నేను 5 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు వస్తాయి దానికి. గోల్డ్ చేయించుకోవద్దు, గోల్డ్ చెప్పుకుంటే 4-5 వేలు పెరుగుతుంది. ఇప్పుడు అంటే కాస్ట్ పెరిగింది, కానీ నేను 50 లక్షలు పెట్టుకొడితే అదే 1 కోటి రూపాయలు అయింది. సార్ మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ లో పట్టుకుంటారు నాకు తెలియదు సార్. మీ పైన గోల్డ్ ఉంది, సో ఇంట్లో కూడా మన గోల్డ్ ఇది కూడా గోల్డ్ వేయాలన్నా సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఏమో అంత క్లియర్ కడతాం, నో ప్రాబ్లం. అంత గోల్డ్ పే మీద ఎంతైనా వేసుకోవచ్చు, మన పైన అదేముండదు. మనకు ఆస్తులు చూస్తారు, గోల్డ్ పే పైన వేసుకోవచ్చు, ఆస్తులు చూస్తారు. సార్ మీకు ఇష్టమైన లీడర్ అంటే ఎవరు సార్? ఇష్టమైన లీడరా? నాకు రేవంత్, మన పీజీఆర్ ఉండే, తర్వాత రంజిత్ రెడ్డి అని ఎంపీ ఉండే, గిరి ఎంపీ. వాళ్ళిద్దరు బాగా లేదు. పీజీఆర్ నాకు 30 కేసులు ఆపింది అప్పుడే. కేసులు కాకుండా పొల్యూషన్ చేసి ఆపుతుంది మన
ఎప్పుడు ఎంబడే చేస్తుండే ఫాలో. తర్వాత రంజిత్ అన్న సార్ మీరు సహజంగా ఎలాంటి ఫుడ్ తింటారు సార్? అంటే మీరు నైట్ పూట జొన్న రొట్టె మామూలు ఫుడ్. నైట్ పూట ఫంక్షన్లు ఎక్కువ కదా బయట పెట్టినారు ఎక్కువ. ఫుడ్ కూడా బయట నుంచి ఫారెన్ తెప్పించుకుంటారు అంతేం లేదు, ఓకే. అందరు తినే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ మరి? ఫేవరెట్ ఫుడ్ ఏం లేదు, చికెన్ మటన్. ఓకే. ఎక్కువ తెలంగాణలో అంతే కదా, వెజ్ నో వెజ్. నాన్ వెజ్ ఇష్టం. నైట్ పూట జొన్న రొట్టె తింటా ఒక టైము, ఒక టైము రైస్ అంటే కొద్దిగా ఎక్కువ లేకుండా. అది అప్పటి నుంచి డైట్ చిన్నప్పటి నుంచి చేస్తాను డైట్ అనేది. కొద్దిగా లావు అయితే ఇవ్వడం, మళ్ళీ 5 కిలోలు దిగడం, మళ్ళీ ఫాలో చేయడం, ఎక్కువ లావు కాకుండా చూసుకోవడం. సార్ మీరు వారంలో ఒక్కసారి అయినా బయటికి వెళ్తారంట, బయట దేశాలకు వెళ్తారంట, అది నిజమేనా సార్? అది వారానికి కాదు, సంవత్సరంలో ఒక 4 times వెళ్తాం. ఓకే. అంటే ఎందుకోసం వెళ్తారు సార్? అక్కడ కూడా ఏమన్నా డీలింగ్స్ ఇట్లా తీసుకుపోతాను, ఫ్యామిలీ మెంబర్స్, గోవా ఇట్లా ఊటీ అట్లా కొన్ని, కాశ్మీర్ అంటే అట్లా హ్యాపీనెస్ గురించి పోతాం. ఓకే సార్. మీకు మీరు సేవలు కూడా బాగా చేస్తారంట కదా సార్? అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు సార్ సహజంగా? కార్యక్రమం అంటే ఇప్పుడు 700 పుస్తమెటలు చెప్పిన గరీబులకు. ఓకే. వాళ్ళని చనిపోతే పైసలు పంపిస్తాను. గరీబులు ఉన్నోళ్ళు కాదు, గరీబులు లేరు, వాళ్ళకి సాగు పైసలు అట్లా పంపించడం. లాక్డౌన్లో అయితే డైలీ ఫుడ్ పెట్టడం. అప్పుడు లాక్డౌన్లో తినడానికి అన్నం లేకపోతుంది, ఇంటింటికి పంపించి బాగా తెలంగాణ వ్యాప్తంగా పెట్టినప్పుడు డైలీ 10,000 మందికి పెట్టినాము. 10,000 మందికి డైలీ పంపిస్తున్నాం. అవన్నీ చేస్తేనే కదా మనిషికి, అందరికి ఇయ్యడు దేవుడు, కొంతమందికి ఇస్తాడంట. కొన్ని మంచి పనులు చేస్తేనే అందరూ అనుకుంటారు. అట్లా ఉండదు, చాలా చిన్నప్పటి నుంచి సిస్టమ్ నుంచి ఉండాలి, ఉంటేనే అన్ని కలిగిస్తాడు భగవంతుడు. ఎవరి పడితే ఏది పడితే అది ఇది ఇయ్యరు కదా. అన్నావు కదా, ఇంతమంది వేసుకుంటారు, ఊరికి పేరు లేదు, పేరు ఉందని. ఇవన్నీ చేయవలసి వస్తుంది పనులు, సీక్రెట్ బయట కనబడి కాదు. ఇప్పుడు మీ మీడియాలో వచ్చినందుకు బయట పడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉండే కదా. ఇప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి వీడియోలు తీస్తారు. ఇప్పుడు అట్లా సిస్టమ్ కాదు అది బయట. అట్లా వాళ్ళకి ఇచ్చి అట్లా తీయడం నచ్చదు. అంటే ఒకప్పుడు చేసినాం, చేయబడితే సక్సెస్. ఇప్పుడు చాలా మంది వేరేలాగా, కానీ ప్రజలు మా హెల్ప్ గురించి ఎవరైనా చేయవలసిందే, దాన్ని మనం పొరపాటు పట్టదు సార్. సార్ నేను సోషల్ మీడియాలో చూసాను సార్, నాకు ఈ క్వశ్చన్ నాకు అడగలేనంది. మీ డ్రైవర్కే జీతం 1,00,000 రూపాయలు ఉందంటారు సార్, నిజమేనా? నా దగ్గర పని చేసేటోళ్ళు ఎవరు ₹1 తీసుకోరా సార్? నాకు అట్లా ఉండదు మన దాంట్లో. మీ డ్రైవర్ 10 మంది ఉన్నని ఎవరు పైసా ఆశించేటోళ్ళు రారు నా దగ్గరికి. ఎవరు పైసా ఆశించేటోళ్ళు ఒక్కరు. నా 3 డ్రైవర్లు నడిపించినవి ఎవరు పైసా ఆశించారు. మనం ఇస్తేనే, ఖుషితో ఇస్తేనే తీసుకుంటాం. హ్యాపీనెస్, గీతాలు అవన్నీ ఉన్నాయి. అట్లా హ్యాపీనెస్ ఉన్న వాళ్ళనే బడి ఉంటారు నా బడి. ఓకే. సో తెలంగాణలో బోనాల పండుగ వస్తే మీ మార్క్ కనిపిస్తారు, ఎక్కడ వచ్చి మీ ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. సో అంటే ఎలా సార్? అంటే మీకు అభిమానులు పెడుతుంటారా ఎలా సార్? అభిమానులే పెడతారు. బర్త్డే అప్పుడు అవి ప్రోగ్రామ్స్ అయితే అవి అయితే పెడతారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రోగ్రాంలు, పెళ్లిలు అయినా పెడుతూనే ఉంటారు. కొన్నిటికి అందుకోలేకపోతున్నాం, ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఒక్కో రోజు 20 పెళ్లిలు వస్తాయి, 7 అటెండ్ అయితే 30 పెళ్లి ఒకటే టైం 11కే ఉంటాయి. కొన్ని వదిలేయవలసి వస్తుంది, మ్యారేజ్లు అయినా బోనాలు అయినా అన్నీ ఇప్పుడు అంత అటెండ్ అవుతలేదు. మెయిన్ ఏమైనా ఉంటే అటెండ్ చేసుకుని వచ్చేస్తుంది. అప్పుడు విపరీతంగా తిన్నా, డైలీ 20 పెళ్లి అటెండ్ అవుతుండే ఒక్కో రోజు. ఓకే సార్. మీకేమన్నా సొంతంగా ఫ్లైట్లు టైం ఉన్నాయా సార్? ఫ్లైట్లు ఏమి ఉన్నది మనకి, ఎందుకంటే అంత చాలు, బాగా ఇచ్చినంత హ్యాపీనెస్ ఉండాలి, అందులోనే తృప్తి పడాలి. ఎక్కువ ఆశ పోతే మనం హాస్పిటల్ కూడా తిరగాలి. ఆశ ఎక్కువ ఉండదు, దాంట్లో హ్యాపీనెస్ ఉండాలి అంతే. చాలు బాగా ఇంత ఇచ్చిండు చాలు, ఇంకా ఆశ ఎక్కువ ఉంది అనుకో చాలా ప్రాబ్లం. ఇంకా 100 కోట్లు కావాలి, ఇంకో 100 కోట్లు ఎట్లా వస్తా అంటే అది మూర్ఖత్వం అవుతుంది. వచ్చిందంటేనే హ్యాపీనెస్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయంట. సో ఇట్లా ఎవరెవరు సార్ తెలుసుకోవచ్చు? లేరే కదా, ఇదంతా అందరూ చాలా మంది పేర్లు బయట చెప్తే బాగుంటుంది. చాలా మంది ప్రాబ్లం ఉంటే వస్తారు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్లు వాళ్ళు వస్తారు, మంచి పెద్ద పేరున్న వాళ్ళు వస్తారు, కానీ పేరు చెప్తే బాగుంటుంది మీడియా. సో సార్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు మరి మీ కొడుకుని ఫ్యూచర్లో మేము ఎలా ఎమ్మెల్యేగా ఎంపీగా చూసే ఛాన్స్ ఉందంటారా?
చూద్దాం, అదే కష్టపడాలి కదా ఫస్ట్, గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ పోతేనే ఏదైనా ఫ్యూచర్ గట్టి ఏజ్ బాగా ఉంది కదా, ముందర చెప్పలేదు. సార్ మీరేమో చాలా బిజీ ఉంటారు, మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారా సార్? మీరు నార్మల్గా ఉంటారా మీ పిల్లలతో? ఇప్పుడు వచ్చే వరకు ఒకటి అవుతుంది నైట్, కలిసి ఉంటాం పిల్లలతో. ఏముంటాం, టైం ఇవ్వాలి పిల్లలకు కంపల్సరీ. మనం ఎంత ఉన్నావు ఎంత బిజీ ఉన్నావు పిల్లలకు టైం ఇవ్వాల్సింది. సార్ మరి మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు సార్? ఇష్టమా చిరంజీవి. అప్పటి నుంచి నేను కలవలే. తెలియలేదు సార్. సార్ మీ స్థాయికి చిరంజీవి కలకపోవడం ఏంటి సార్? కలవాలని కూడా రేపు కలవచ్చు, ఓకే. కానీ కలవచ్చు ఎప్పుడైనా కలుసు. అట్లేముండదు, ఆడ ఉండే పని చేసే వాళ్ళంతా మనకి ఎరుకున్నది కొంతమంది. అవును సార్, అవును. ఎప్పుడో మొన్ననే కల్పిస్తానంటే మన బర్త్డే అప్పుడు పిలిచిర్రు. అవును సార్. ఆయన బర్త్డే అప్పుడు చేసి నన్ను ఇన్వైట్ చేసిర్రు. ఓకే సార్. అప్పుడు తీసుకుపోతామన్నా అంటే కలుద్దాం లేదు ఇలా చెప్తాను. అన్న అందరు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా. సో మరి ఏ సెటిల్మెంట్కి వెళ్ళినా కూడా ఇట్లానే వెళ్తారంట. సో మీకు ఏ రోజు భయం అనిపిదా అన్న? మేము ఎందుకంటే మేము ఒంటిపైన లక్షలు విలువ చేసే బంగారం ఉంది. ఏడికి వెళ్ళాను సెటిల్మెంట్లకి, ఈడికే వస్తారు. ఓకే. ఈడికి వస్తేనే మాట్లాడడం జరుగుతుంది. నేను ఏడికి పోను, సైడ్ లో ఇక్కడ పోను, ఈడికే పిలిపిస్తావు. వారు వచ్చిన ఇంటికాడికే పిలిపించి, మీద ఆఫీస్ ఉంది పైన, ఈడికి పిలిపించి మాట్లాడుతాం. సో సాధారణంగా మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒకరే వెళ్తారంట, మరి అప్పుడు ఒక్కనే వెళ్ళారు. ఎప్పుడు 5 మంది ఉంటారు, ఎప్పుడు ఒక్కనే ఎప్పుడు వెళ్ళా నేను. 2 కార్లలో వెళ్తాం, 10 మంది లేకపోతే ఒకటే కార్లు వెళ్తాం. నా కార్లో అన్న ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నారు కాబట్టి ఏ రోజన్నా ఎవరైనా ట్రై చేశారా? అట్లీస్ట్ వాటిని దొంగలించడం ఎవరైనా ట్రై చేశారా? ఆ దరిదాపులు కూడా రాలేరు ఎవరన్నా? మా దగ్గరికి ఎందుకు వస్తారు అమాయకులు? లేడీస్ దగ్గర దొంగలు, లేడీస్ చూసుకుంటారు. దొంగలు ఉంటేనే మా సుంటల దగ్గరికి వస్తారు. వస్తే మా పానమే పోతారు. అంతే కదా జీవితం. అంత ధైర్యం చాలా. వాళ్ళు దొంగలు ఏం చేస్తారంటే లేడీస్ దగ్గర వాళ్ళు కమ్జోర్ చూసి అటాక్ చేస్తారు. మనసుంటల దగ్గరికి వస్తారు. నేను నైట్ 1-2 అవుతుంది నాకు ఇంటికి వచ్చేవారికి. అట్లా మనసుంటలను అటాక్ చేయరు. తెలుసు మనం 10 మందినా అది చేస్తామని. అంత భయం ఉండదు, తెలుసుకుంటారు కెపాసిటీ. అన్న మీ చుట్టూ ఎప్పుడు చూసినా ఎంతో కొంతమంది ఉంటూ ఉంటారు. అసలు ఎంతమంది సైన్యం ఉందన్న మీకు? 100 మంది ఉన్నారు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పోని ఆడికి వస్తారు, 30 మంది వస్తారు. ఇడికి లేకి వాళ్ళ ఏరియాలో కూర్చోం అనుకో, అక్కడ ఫోన్ చేసి ఆడికి వచ్చేస్తారు అంటారు. సో అన్న మరి తెలంగాణ మొత్తం ఉన్నారు. తెలంగాణ మొత్తం. అన్న మిమ్మల్ని చూస్తుంటే మాకు లెజెండ్ సినిమాలో బాలయ్య బాబులా కనిపిస్తున్నారు. సో అంటే ఎట్లా అనిపిస్తాను మీకు? ఎప్పుడన్నా ఎవరైనా చెప్పారా చూడండి మీరు బాలయ్య బాబులకు ఉన్నారని ఎవరైనా చెప్పారా? నాకు అట్లా ఎవరు చెప్పాలి ఇప్పుడు, మీరే. నాకైతే అనిపిస్తాను మీరేది బాలయ్య బాబులకు ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఇష్టం బాలయ్య బాబు ఇష్టం మీకు? ఓకే. నాకు అప్పటి నుంచి చిరంజీవి ఇష్టం. ఆ సిస్టమ్ కష్టంగా ఎదిగిండు కదా, అట్లా సుండాలంటే ఇష్టం. ఇట్లా సుండాలు ఇష్టం లేదు నాకు. చిరంజీవి అంటే స్వయం కృషితో ఎదిగిండు, మనం అట్లనే ఎదిగినామని. స్వయం కృషితో ఎదిగారు కాబట్టి. మాకోసం ఒక డైలాగ్ ఇస్తారన్న చిరంజీవి? చేతి చూసారా రఫ్ ఉంది, రఫ్ ఆడిస్తాను డైలాగ్. మనం సినిమాలో నటించాను, నాకు ఒరిజినల్ ఇష్టం ఇవన్నీ. చిరంజీవి గారి గతంలో ప్రజారాజ్యం ఒక పార్టీ పెట్టడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి అంతే. ఆ ఖైదీ సినిమా చూసినప్పటి నుంచి మంచిగా అంతవరకు, కానీ మొత్తం ఫాలో అట్లా ఉండదు ఎక్కువ. చిరంజీవి అంటే చాలా ఇష్టం అంటారు కాబట్టి చిరంజీవి తమ్ముడు ఇష్టమే. అప్పుడు ఆ జమానాలో విజయశాంత్ చిరంజీవి కాంబినేషన్ ఎక్కువ వస్తుండే సినిమా మూవీస్. అట్లా విజయశాంత్ అయితే కలిసినాం. నాకు ఎమ్మెల్యే సీట్కి పోయి పోటీ చేయమన్నది బీజేపీలో. ఓకే. విజయశాంత్ గారు మిమ్మల్ని పోటీ చేయమని చెప్పారా? ఓకే. టచ్ లో ఉంటుంది అన్న తను బాగా? టచ్ మంచిగా మంచిగా మాట్లాడుతుంది ఫ్రీగా. అంటే ఏమని అక్కని పిలుస్తుంటారా అన్న? ఓకే. అక్కనే పిలుద్దాం, మంచిగా ఓకే, మంచిగా ఫ్రీ ఉంటుంది. ఓకే. ఇట్లనే మనం ఆల్వాల్ నుంచి అప్పుడు ఎంపీగా ఆమె పోటీ చేయాలనుకున్నాం బీజేపీ నుంచి. తర్వాత మళ్ళీ చేంజ్ అయింది, కానీ బాగానే గంట సేపు మాట్లాడు. అన్న ఇప్పుడు అంటే తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో మీకు బాగా క్లోజ్ కాబట్టి ఎప్పుడన్నా బీఆర్ఎస్ కి పిలిచారన్నా మరి? బీఆర్ఎస్ ఉండే ఫస్ట్, బీఆర్ఎస్ ఉండే. కొద్దిగా ప్రాబ్లం అయిందని తీసేసిరు ఆ పార్టీ నుంచి అప్పుడు. అట్లా మళ్ళీ వేరే దాంట్లో పోయి బీజేపీలోకి పోయి, బీజేపీ నుంచి తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా మరి? ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ చూసే ఛాన్స్ ఉంటారా? గ్యాప్ ఉన్నా కదా ఇప్పుడు, ఎందుకు పొలిటికల్ వద్దనేసి నేను సంతోషం. కావాలంటే పెద్ద విషయమా? కావాలంటే ఎంతసేపు చెప్పు, పోయి పోటీ చేయడానికి ఎంత పెద్ద విషయమా?
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పినా కదా, వద్దనుకునే సైలెంట్ అయింది నేను. నాకు ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఇప్పటివరకు అడగలే. పొలిటికల్ గా నేను ఆన్ చేయలేదు ఇప్పటివరకు. ఇది కావాలి, నేను కార్పొరేటర్ పోటీ చేస్తాను ఇప్పటివరకు అడగలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు నవ్వి అడగలేదు, ఏది పోలేను నేను, అసలు పార్టీకి టచ్ కాదు నేను. ఓకే అన్నప్పుడు మీకు చిరంజీవి అంటే చాలా అభిమానం. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజ్యకి ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు అన్న? మీకు కూడా ఇష్టమేనా పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ ఇష్టం. అదే ఇప్పుడు గబ్బర్ సింగ్ వాళ్ళంతా నా దగ్గరికి వస్తారు, గబ్బర్ సింగ్ టీం వల్ల అంతా నా చాలా క్లోజ్. ఓకే షాయన్న వాళ్ళంతా అభిమానిస్తారు. మనం అట్లా అంతే, కానీ వాళ్ళు తమ్ముని అభిమానిస్తే మేము అన్న అంతే ఫరక్. మన ఓల్డ్ జనరేషన్ కదా, వాళ్ళంతా పవన్ కళ్యాణ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర చూస్తుంటే 2 ఫోన్లు ఉన్నాయి. సో ఏ ఫోన్ అన్న? ఒకటి మీ పర్సనల్, ఒకటి ప్రొఫెషనల్ గానా? పర్సనల్ ఒకటి, పబ్లిక్ ఒకటి. చూస్తుంటే కూడా అవి చిన్న ఫోన్ లాగా కనిపిస్తాయి, మరి ఐఫోన్ లాగా కూడా అనిపిస్తలేదు. ఇంత సింప్లిసిటీ ఉండడానికి గల కారణం ఏంటంటే అంటే ఆ ఫోన్ల విషయంలో? ఐఫోన్ బాబు బర్త్డేకి ఇచ్చాడు నాకు, నేనేం కొనలే ఫోన్లు. అవి 2 ఫోన్లు గిఫ్ట్ వచ్చినాయి. 2 ఫోన్లు గిఫ్ట్ మీరు సొంతంగా అయితే కావనా? ఓకే అన్ని గిఫ్ట్లు వస్తాయి. కార్లు 2 గిఫ్ట్లు వచ్చినాయి. ఓకే ఎట్లయినా మనం ఉన్నప్పుడు మనకు పిల్లలు ఇచ్చారు. మీకు ఏ కార్ అంటే బాగా ఇష్టం అన్న? నాది లెజెండ్ ఫార్చునర్, నాది వైట్ కార్ అన్న. ఓకే సో ఇదే అండి ఈరోజు మనము ఎక్స్క్లూజివ్ గా ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైలవాన్ గారితోటి ఎన్నో విషయాలు కూడా మాట్లాడడం జరిగింది, ఎన్నో విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అన్న. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా ప్రేమగా మాట్లాడారు. నిజంగా మీరు గోల్డ్ వేసుకోవడం కదా, మీ మనసు కూడా చాలా గోల్డ్ అని మాకు అర్థమైంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇదే అండి, ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి RLR TV. నా పేరు పవన్ కుమార్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.